ఈరోజు మనం పచ్చి మామిడికాయతో రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఎప్పుడు చింతపండు టమాటో రసమే చూస్తాం కదా. ఇది చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో. పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ కదా. ఇప్పుడు సమ్మర్లో ఫుల్గా మామిడికాయలు దొరుకుతాయి. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక పచ్చి మామిడికాయని తీసుకొని దాన్ని పైన పొట్టు మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకోండి. దీనిని ఒక కుక్కర్లో యాడ్ చేసేసుకొని అలాగే ఆ టెంకతో సహా వేసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కదండి, ఎక్కడైనా మనకి ఇప్పుడు స్పెషల్గా దొరుకుతాయి మ్యాంగోస్. తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రసం చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా వీక్లీ ట్వైస్ ఇలా చేసేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం రసంలోకి పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీలకర్ర, ఒక రౌండ్ జస్ట్ అలా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసేసుకొని అందులో గార్లిక్ని కూడా యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకోండి. మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఈ టైంలోనే రెడ్ చిల్లీ పౌడర్, అంటే రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి మొత్తం ఉడికిపోయింది మ్యాంగో. ఇప్పుడు దాంట్లో మ్యాంగో పల్ప్ ఏం లేకోకుండా మనం స్మూత్గా మ్యాష్ చేసేసుకోవాలి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా తీయగా సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా మొత్తం గుజ్జు తీసేసుకొని ఇందులో మనం పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. పచ్చి మ్యాంగో కదా, చాలా పుల్లగా ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చి మామిడికాయకి పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో కాస్త పసుపు, అలాగే మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా రసం పౌడర్, అది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ టైంలోనే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. చాలామంది ఇందులో టమాటో కూడా యాడ్ చేస్తారు, బట్ నాకు ఇష్టం లేదు. పచ్చి మామిడికాయ రసము అంటే మనకు ఆ ఫ్లేవర్ తెలవాలి కదా తింటూ ఉంటుంటే. సో నేనేమి ఎక్స్ట్రాగా టమాటో అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. టమాటో యాడ్ చేస్తే మళ్ళీ టమాటో రసం అయిపోతుంది కదా. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ టైంలో మీకు కాస్త షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసేసుకోండి. నేను షుగర్ యాడ్ చేసేసాను. ఇలా మరుగుతున్న టైంలో మనం పక్కన పోపు పెట్టేసుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండి. పచ్చి మామిడికాయ ఈ టైంలో సీజన్ కదా, సింపుల్గా వారంలో ఒక 2-3 టైమ్స్ ఇలా రసం పెట్టేసుకుంటే హ్యాపీగా తినొచ్చు. పోపులో ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు గుళ్ళు, అలాగే డ్రై చిల్లీస్, కొంచెం టర్మరిక్ పౌడర్, ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం అవి ఫ్రై అయ్యాక ఇందులో దంచి పెట్టుకున్న గార్లిక్ని, అలాగే అది కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు. ఇందులో మెయిన్ ఏంటంటే ఇంగువ యాడ్ చేయాలండి. ఇంగువ ఏంటంటే ఇలాంటి మ్యాంగో ఫ్లేవర్ కానీ పులుసు కూరలకి చాలా బాగుంటుంది ఇంగువ ఫ్లేవర్ ఈ రసంకి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పోపు అంతా వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం ఉంది కదా, అందులో యాడ్ చేసేసుకోవటం, అంతేనండి. ఎంతో సింపుల్గా చూడండి. ఇప్పుడు పైనుంచి కాస్త తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అంతేనండి, ఎమ్మీగా ఈ రసం సూపర్గా ఉంటుంది. దీనికి ఏ కాంబినేషన్ అవసరం లేదండి, సింపుల్గా తినేయచ్చు. మీరు ఇంకా ఫ్రై ఐటమ్స్ ఏదైనా చేసేసుకున్నారనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది. అప్పడాలు వేయించుకున్నా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ రసం. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే పుల్లగా మనం కొంచెం బెల్లం షుగర్ యాడ్ చేస్తాం కదా, సో తీయగా చాలా బాగుంటుంది. దీన్ని వేడి అన్నంలో వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ నాకు బాగా నచ్చింది ఈ రసం. డెఫినెట్గా నేను ఈ సమ్మర్ మొత్తం మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. Thank you so much.